దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 13th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6 and verse 2. ఒక్కని భారములు నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట, దేవుని నచ్చినట్టు జీవించుట. ప్రియ దేవునికి, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బేర్ ye one another's burdens and so fulfill the law of Christ. The law of Christ, క్రీస్తు నియమము. జాగ్రత్తగా వినండి. మనము ఎవరి నియమము నెరవేరుస్తామో వారు సంతోషిస్తారు. మీ ఇంట్లో ఒక నియమం ఉందండి, ఆ నియమాన్ని నువ్వు నెరవేరిస్తే మీ ఇంట్లో వాళ్ళు సంతోషిస్తారు. There are some laws in your house and you fulfill those laws, your parents, your family is happy. కానీ మనము నెరవేర్చకపోతే నియమము పెట్టిన వాడు సంతోషించాడు. ఈరోజు క్రీస్తు నియమము, ద లా ఆఫ్ క్రైస్ట్ని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు క్రీస్తును సంతోషపరచుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే ఏ నియమాన్ని మనము పూర్తి చేస్తామో ఆ నియమం యొక్క శక్తిని అనుభవిస్తాము. యు విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ దట్ లా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సైన్స్ తెలిసిన వారు, ఫిజిక్స్ తెలిసిన వారు, ఎన్నో లాస్ ఉంటాయి. ఆ లాస్ యాక్టివేట్ అయినప్పుడు ఆ లాస్ సంబంధమైన శక్తి అక్కడ కనబడుతుంది, అగ్గుపడుతుంది. అదేవిధంగా క్రీస్తు నియమాన్ని, క్రీస్తు లాని మనము నెరవేర్చినప్పుడు క్రీస్తు శక్తిని మనం అనుభవిస్తాము. సో ద లా ఆఫ్ క్రైస్ట్ రిలీజెస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ఏంటండి ఆ లా? ఒకని భారము ఒకరు మోయుడి, బలహీనులను బలపరచుడి. when you take the burden, when you carry the burden of others, when you ease the burden of others, you are fulfilling the law of Christ. Thus you will experience the power of Christ. ఈరోజు క్రీస్తు నియమము ద్వారా క్రీస్తు శక్తిని అనుభవిస్తాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాత నిబంధనలో పాత నియమాన్ని పాటించినప్పుడు పాత నియమం యొక్క శక్తి అక్కడ కనబడేది. కనుక ఈరోజు మనము నూతన నిబంధనలో క్రీస్తు నియమము నెరవేర్చి ఆయన శక్తిని అనుభవించేద్దాం. हिंदी में पढ़ेंगे. गलतियों का पत्र, उसमें 6 अध्याय और 2 वचन पढ़ रहे हैं. तुम एक दूसरे के भार उठाओ और इस प्रकार मसीह की व्यवस्था को पूरी करो. मसीह की व्यवस्था को कैसे पूरी करना है? एक दूसरे के भार उठाकर. जब हम दूसरों के भार उठाएंगे, दूसरों के विरोध बात नहीं करेंगे, भार उठाएंगे, तो हम मसीहा का नियम यानी व्यवस्था को पूरा कर रहे हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు శక్తిని అనుభవించాలంటే క్రీస్తు నియమాన్ని నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు నాయన. దేవ, క్రీస్తు యొక్క శక్తి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అనుభవించుటకు నాయన, ప్రతి ఒక్కరము క్రీస్తు నియమంలో నెరవేర్చే వారుగా ఉంటూ సహాయం చేసినందుకు స్తోత్రము. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి మీరు ఇచ్చిన ఆరోగ్యానికి, సంపూర్ణ బలానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి నడిపించి నాయన దేవా, జాబ్స్లో, బిజినెస్లో యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని అనుభవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలు చదువుకున్న, హాస్టల్స్లో విదేశాల్లో చదువుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ క్రీస్తు శక్తిని అనుభవించడానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులు వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ క్రీస్తు శక్తిని
దేవా తండ్రి ప్రభు అనుభవిస్తూ పరిచర్యకు సహాయం చేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమా. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.